బాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబోలో రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, సిరేష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చిన ఫస్ట్ సింగిల్ గోదావరి గట్టు మీద రామశిలక అంటూ సాంగ్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఆ పాటను ఆలపించిన సింగర్ రమణ గోగుల ఈ సాంగ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమణ గోగులను గోదావరి గట్టు పాట ఆల్రెడీ 27 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది అని యాంకర్ అడగగా దానికి రమణ గోగుల స్పందిస్తూ చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. నా పాటని అభిమానించే ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మళ్ళీ నేనిప్పుడు పాడుతాను అని ఎదురు చూస్తారు. నేను నా వ్యక్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయిపోయాను. యుఎస్ లో ఉన్నాను. నేను ఎవరి సంగీతంలో ఇప్పటి వరకు పాడలేదు. కానీ అనిల్ బీమ్స్ చాలా లవ్వింగ్ పర్సన్స్, ఫెంటాస్టిక్ యాటిట్యూడ్ తో ఉంటాడు. వెంకటేష్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. నా తొలి సినిమా వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా ఇలాంటి మంచి కాంబినేషన్ లో వస్తున్న ఈ పాటని పాడాలని అనుకుంటున్నాను. బీమ్స్ లవ్లీగా కంపోజ్ చేశాను. పాటకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. లైఫ్ ఫుల్ సర్కిల్ అయ్యేందుకు ఫీలింగ్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.